ఇప్పటికే తెలంగాణ నీటిని దోచుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ వేదికగా మరో జలకుట్రకు తెరలేపింది. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులతో పాటు గోదావరి నుంచి తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల వాటను వ్యతిరేకించే ప్రయత్నాలు చేస్తోంది. కాబట్టి రేపు కేంద్ర జల సంఘం చైర్మన్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగే ఇరు రాష్ట్రాల కమిటీల సమావేశానికి హాజరు కావద్దని రీసెర్చ్ స్కాలర్ రాము సూచిస్తున్నారు. తెలంగాణకు లాభం లేని ఈ సమావేశానికి హాజరు కావద్దని ముందు నుండి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే కమిటీ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయం తీసుకున్న తరుణంలో తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాలైనా తీసుకుంటే వాటిని వెంటనే బహిష్కరించాలని సూచిస్తున్నారు. ఏపీ జలదోపిడీకి వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధమవుతామని రాము హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ వేదికగా తెలంగాణ నీటి హక్కులపై మరో కుట్ర జరుగుతుంది. రేపు కేంద్ర సిడబ్ల్యూసి చైర్మన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్ సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో తెలంగాణ నుంచి ప్రముఖంగా ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ మెంబరు ఆదిత్యనాథ్ దాస్ గారు ఉన్నారు. ఈయన చంద్రబాబు చేతి కింద పనిచేసినటువంటి మనిషి. ఈ చంద్రబాబు చేతి కింద పనిచేసిన మనిషిని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ అసలు రంగు ఏంటంటే వాళ్ళు పోలవరం నల్లమల సాగర్, అదే పోలవరం బనకచెర్ల కోసము వాళ్ళ ఎజెండాలో ఈ పాయింట్ పెట్టారు. ముందుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు మేము చర్చలకే పోము అని చెప్పేసి గత ఆగస్టులో చెప్పారు. కానీ వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళారు, సంతకం పెట్టేశారు, కమిటీ ఏర్పాటు చేయమన్నారు, కమిటీ ఏర్పాటు చేసిండ్రు, ఇరు రాష్ట్రాల కమిటీ ఏర్పాటు చేసిండ్రు. ఇవంతా ప్రాసెస్ అయిపోయింది. రేపు జనవరి 30 ఢిల్లీలో సమావేశం ఏర్పాటు జరిగిపోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో స్పష్టంగా తెలంగాణకు ఇచ్చినటువంటి గోదావరిలో తెలంగాణకు కేటాయించినటువంటి 968 టీఎంసీలను వ్యతిరేకిస్తుంది. వాళ్ళ ఎజెండాలో సమాచారం ఉన్నది. అలాగే పోలవరం నల్లమల సాగర్కు అనుమతులు కావాలి, ఎట్లనే వేసి ఒప్పించుకోవాలని చెప్పేసి రేపటి కమిటీ సమావేశంలో పెట్టినట్టు మనకు తెలుస్తుంది. సో ఇట్లాంటి తెలంగాణకు ప్రయోజనం లేని సమావేశానికి తెలంగాణ వెళ్ళాలా? ఒక రూపాయి మందం కూడా లాభం లేదు కదా తెలంగాణకు. ఎందుకోసం ఈ కమిటీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం హాజరు కావాలి? అసలు కమిటీ ఎందుకు వేసిండ్రు? నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన, ఎట్టి పరిస్థితుల్లో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులకు మీరు అంగీకరించొద్దు. ఎందుకంటే మీరు దరిద్రులు, మీకు తెలీదు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సమావేశం పోనంటారు, పోతారు, సంతకాలు పెడతారు, కమిటీలు ఏర్పాటు చేయమంటారు, ఏర్పాటు చేస్తారు, అనుమతులు ఇవ్వమని మేము యాక్సెప్ట్ చేయలేదంటారు, యాక్సెప్ట్ చేసేస్తారు. కాబట్టి రేపటి సమావేశం జరుగుతుంది, ముందే హెచ్చరిస్తున్నాం మేము. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు మీరు అనుమతులకు అంగీకారం తెలపకండి. అంత స్పష్టంగా గోదావరిలో మనకు కేటాయించినటువంటి 968 టీఎంసీలకు నీటి కేటాయింపులను మేము వ్యతిరేకిస్తున్నాము. తెలంగాణకు కేవలం 700 టీఎంసీలు మాత్రమే వస్తాయని చెప్పేసి వాడు లేఖ రాసిన తర్వాత ఆ సమావేశానికి ఎందుకు వస్తున్నారు మీరు? ట్రిబ్యునల్ అవార్డు ఉంది, రేపు జూలైలో కృష్ణ అవార్డు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత వచ్చే ముందు ఈ కథలేంది? మీరు మనకు అవార్డు వచ్చిన తర్వాత మీరు వీటితో ఒరిగేదేం లేదు. వెళ్తున్నారు, మీరు ప్రభుత్వంగా ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు సమావేశానికి వెళ్ళినా కానీ ఎట్టి పరిస్థితుల్లో పోలవరం నల్లమల సాగర్కి మీరు అంగీకారం తెలపొద్దు. గోదావరి తీసుకున్నటువంటి 968 టీఎంసీలకు అదనంగా మీరు ఇంకొక వరద జలాల్లో అదనపు వాటాను ఇంకొక 2000 టీఎంసీల అదనంగా మనం కోరాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు తలగొద్దు. ఎందుకంటే అవతల ఉన్నది అవతల ఉన్నది ఆంధ్రుడు, యువతలో ఉన్న తెలంగాణ ప్రతినిధిగా ఉన్నాడు కూడా ఆంధ్రుడు చేతి కింద పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారే ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణకు ఏ రకంగా ప్రయోజనం చేకూరదు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి, అవసరమైతే రేపటి సమావేశాన్ని బహిష్కరించాలి. ఒకవేళ ఆ ఎజెండాలో పోలవరం బనకచెర్ల, పోలవరం నల్లమల సాగర్ ఉంటే ఆ సమావేశాన్ని బహిష్కరించి బయటికి రావాలి. మీటింగ్ మినిట్స్ బయట పెట్టాలి. మీరు ఖచ్చితంగా మీటింగ్ మినిట్స్ బయట పెట్టిన తర్వాతనే ఈ సమావేశంపై శ్వేతపత్రం కూడా విడుదల చేయాలి. ఎందుకంటే నమ్మనికి వస్తలేదు. మొన్నేమో ఆంధ్రప్రదేశ్ విడుదల చేసింది ఈ పత్రాన్ని. అంటే దీంట్లో మా ఎజెండాలో పోలవరం నల్లమల సాగర్ ఉందని చెప్పేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఆర్ పాటిల్ గారు ఉన్నటువంటి సమావేశంలో పోలవరం బనకచెర్ల గురించి చర్చించినట్టు వాళ్ళ ఎజెండాలో పెట్టింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి ఎజెండా విడుదల చేయలేదు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలా? తెలంగాణకు అన్యాయం చేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.